ఈ వీడియో తోటి ఖచ్చితంగా స్ట్రైక్ అన్నా రావచ్చు, కేస్ అన్నా ఫైల్ చేయొచ్చు, ఏదైనా జరగొచ్చు. బట్ మన వాయిస్ అనేది మనం రైజ్ జేయాలి. అక్కడ ఎందుకంటే స్టూడెంట్స్ భవిష్యత్తుతో ముడిపడింది కాబట్టి అండ్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులని అర్థం చేసుకోకుండా ఆ ఫీ ఇర్రెగ్యులారిటీ తోటి ఏదైతే తల్లిదండ్రుల మీద అదనపు ఒత్తిడిని తీసుకొచ్చి, అదనపు భారాన్ని వేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఎంబీయూ యూనివర్సిటీ గురించి లాస్ట్ టైమ్ ఒక వీడియో చేయటం జరిగింది. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇది సెకండ్ వీడియో అనమాట. ఎందుకంటే లాస్ట్ టైము వాళ్ళ ఫీ ఇర్రెగ్యులారిటీ గురించి వీడియో చేసినప్పుడు అప్పటికి ఏపీహెచ్ఎండీసీ వాళ్ళు ఆల్రెడీ ఒక 26,00,00,000 తిరిగి వెనక్కి కట్టేయాలని చెప్పారు. ఆ ఫీ ఇర్రెగ్యులారిటీ ఎవరి దగ్గర ఎక్కువైతే వసూలు చేశారో ఆ ఎక్సెస్ అమౌంట్ అంతా వెనక్కిచ్చాలని చెప్పారు. దానికి అలా చేసినందుకు ఒక ₹15,00,000 ఫైన్ కూడా ఏశారు. బట్ వీళ్ళ దగ్గరున్న ఏదైతే లాయర్స్ తోటి ఒక 2, 3 వారాలు స్టే తెచ్చుకున్నాడు హైకోర్ట్ నుంచి కదిలిచ్చకుండా. బట్ దీనికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది ఎస్ఎఫ్ఐ వాళ్ళకి తెలిసి అక్కడ జరుగుతున్న ఆ దారుణాలు చూసి ఎస్ఎఫ్ఐ వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఫైట్ చేస్తూ కలెక్టరేట్‌కెళ్ళి ఆ కలెక్టర్ గారికి ఆ వినతి పత్రం ఇచ్చి ఆ స్టే ఎత్తేయాలి అని చెప్పి ఏదైతే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తుంటే ఆ మధ్యలో వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ లీడర్స్‌ని కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి, భయపెట్టి వాళ్ళని తర్వాత వదిలేశారు. ఎవరైతే కిడ్నాప్‌కి గురయ్యాడో ఆయన పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టిన తర్వాత చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టారు. దాని తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక 13 మంది మీద కేసు నమోదు చేశారు. కొన్ని వాహనాల్ని, సుమ్మోల్ని వాటిని సీజ్ చేశారు. ఆ నెక్స్ట్ ఏం చేశారంటే సో, ఏ2గా మోహన్ బాబు గారిని, ఏ3గా మంచు విష్ణు గారిని అలా పెట్టారు. రీసెంట్‌గా నిన్న మంచు విష్ణు గారికి కోర్టు నుంచి, పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులైతే వెళ్ళాయన్నమాట. విచారణకి రావాల్సిందిగా నోటీసులైతే వెళ్ళాయి. బట్ దానికి ఎవరైతే మంచు విష్ణు గారు ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పి ఆయన మళ్ళీ ఆహ్, ఒక లెటర్ ద్వారా మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి ఆయన లెటర్ పంపించడం జరిగింది. ఆ నోటీసులు తీసుకున్న తర్వాత ఇప్పటికి రాలేని విచారణకి కొన్ని రోజుల తర్వాత వస్తా అని చెప్పి ఆయన చెప్పాడనమాట. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మాట్లాడుకోవాలా, లాయర్స్ తోటి ఇవన్నీ చేయాలా, బ్యాక్ డోర్‌లో మరి ఏం చేస్తారో మనకు తెలీదు. మోహన్ బాబు గారికి కూడా నోటీసులు ఇవ్వాలా, వద్దా అని ఆలోచిస్తున్నారంట. ఇవన్నీ సోర్సెస్ వచ్చేసరికి న్యూస్ ఆర్టికల్స్‌ని బేస్ చేసుకొని మాట్లాడటం జరుగుతుంది. అదన్నమాట సంగతి. మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి కదా! అండ్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అయితది. హైప్ చేయాలనుకుంటే హైప్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డేర్ టు వాచ్. ఆ! ఈ మోహన్ బాబు గారికి కూడా యాక్చువల్‌గా నోటీసులు ఇవ్వాలి అని అనుకున్నారంట. బట్ మోహన్ బాబు గారు అవైలబిలిటీ లేరు. బికాస్ ఆఫ్ నిన్న, మొన్న మొత్తం సోషల్ మీడియా అంతా తగలడిపోయింది. చూసే ఉంటారు మీరు. జగన్ గారు అండ్ విజయ్ గారు, ఇళయ దళపతి విజయ్ గారు ఒక పెళ్లిలో అంటే లైక్ జగన్ గారి బంధువుల పెళ్ళికి విజయ్ గారొచ్చారు, స్టాలిన్ గారొచ్చారు. ఉదయనిధి స్టాలిన్ గారొచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. మీరు చూసుంటారు. ఆ పెళ్ళికి మోహన్ బాబు గారు వెళ్ళడం కూడా జరిగింది. ఎందుకంటే జగన్ గారికి సొంత బంధువులే విష్ణు గారి వైఫ్ అనమాట. అందుకని మోహన్ బాబు గారు కూడా ఆ పెళ్ళికి వెళ్ళడం జరిగింది. దానివల్ల మేబీ నోటీసులు ఇవ్వలేకపోయారు అని చెప్పి కన్సర్న్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి తెలుస్తుందనమాట. వాళ్ళు మోహన్ బాబు గారికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే మోహన్ బాబు గారు కూడా ఏ2 ఆర్ ఏ3లో ఉన్నారు కాబట్టి మోహన్ బాబు గారి పేరు కూడా అక్కడ ఎఫ్ఐఆర్‌లో ఫైల్ అయింది కాబట్టి ఆయన్ని కూడా విచారణకు పిలవాలి. మరి ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో మో జస్ట్ మో మంచు విష్ణు గారు రెస్పాండ్ అయ్యారు కాబట్టి మోహన్ బాబు గారు కూడా సేమ్ మేబీ అదే విధంగా రెస్పాండ్ అవ్వచ్చేమో. లేకుంటే మోహన్ బాబు గారిని పిలిచే ముందే మంచు విష్ణు గారు వెళ్ళొచ్చేమో. ఇలాంటివన్నీ జరుగుతున్న టైంలో ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే హాస్టల్‌లో ఫుడ్ బాగుండట్లేదని చాలా పెద్ద కంప్లెయింట్స్ వస్తున్నాయి. ఆ కంప్లెయింట్స్ ఇచ్చిన వాళ్ళని కనీసం నోరు కూడా వెత్తనివ్వకుండా అక్కడే వాళ్ళని బెదిరించడాలు ఇలాంటివి కొన్ని చాలా జరిగాయి అని చెప్పి కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇవన్నీ చాలా మేము డీసెంట్ ఫ్యామిలీ, చాలా రెస్పెక్టెడ్‌గా ఉంటాం, మేము క్రమశిక్షణతో ఉంటాము అని చెప్పుకునే ఆ కాలేజ్‌లోనే నార్మల్‌గా ప్రతి కాలేజ్‌లోనూ బిల్డింగ్ ఫీజులని అవన్నీ తీసుకుంటా ఉంటారు. బట్ ఈ కాలేజ్ దగ్గరకొచ్చేసరికి వేరే సోర్సెస్ ద్వారా తెలుస్తుందేంటంటే ఇది నిజమో, అబద్ధమో చెక్ చేసుకోవాలి. అండ్ వాళ్ళే దీనికి చెప్పాలనమాట. మంచు విష్ణు గారే దీనికి సమాధానం చెప్పాలి. 40,000 కెరియర్ డెవలప్‌మెంట్ అంటే రూ. 40,000 కెరియర్ డెవలప్‌మెంట్ ఫీజ్ అని చెప్పి తీసుకుంటారనమాట. ఏదైతే తీసుకుంటారో ఒక కంపెనీకి సంబంధించింది తీసుకుంటారు. ఆ కంపెనీ పేరొచ్చేసరికి ఆదియోగి. ఓకేనా? ఆ కంపెనీ పేరు ఆదియోగి. దానికి సీఈఓ ఎవరో తెలుసా? శివబాలాజీ గారు. శివబాలాజీ గారంటే ప్రెజెంట్ ఏదైతే ఉంటదో మా అసోసియేషన్‌లో దాంట్లో ఆయన వైస్ ప్రెసిడెంట్ సంథింగ్. మంచు విష్ణు గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ 'కన్నప్ప' సినిమాలో కూడా చాలా క్యారెక్టర్స్ చేశారు. అండ్ మంచు విష్ణు గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంటది ఆయనకి. దానికి ఆయన సీఈఓ అనమాట. ఆ కంపెనీ అది ఫేక్ కంపెనీయా? లేకుంటే వీళ్ళు క్రియేట్ చేసారా? ఏదో సంథింగ్ మనకు తెలీదు గానీ సో
అదనమాట. అలా అది అది కట్టకపోతే, ఆ ఫీజ్ కట్టకపోయినా లేదా ఆ ఫీజ్ అలా కట్టక లేట్‌గా కట్టినా, లేకుంటే వెనక్కి ఇచ్చేయమని అడిగినా కూడా సో, అది కొంతమంది ఇంట్రెస్ట్‌తో కడతారు. కొంతమంది వీళ్ళేంటంటే ఇక్కడ ఖచ్చితంగా కట్టాలని చెప్పి కట్టించుకుంటారనమాట. ఒకవేళ కట్టకపోతే ఎగ్జామ్స్ కూడా రానివ్వరంట. సో, దీని మీద చాలామంది ఇవన్నీ చూసి కొంతమంది బయట నుంచి చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ యూనివర్సిటీలో ఫీ ఇర్రెగ్యులారిటీ ఉంది. సో, ఇలాంటివి చాలా కంప్లెయింట్స్ వస్తున్నాయి అని చెప్పి యూజీసీ సో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దానికి సో, కంప్లెయింట్ కూడా ఇచ్చారనమాట. మేబీ వాళ్ళెలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే సో, ఈ యూనివర్సిటీలో చాలా అంటే చాలా తప్పులు జరుగుతున్నాయి. సో, ఆ తప్పుల్ని సరిదిద్దాలి అని కూడా ఎవ్వరు చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌గా ఆ యూనివర్సిటీని ఫినాన్షియల్ మోడ్‌లోనే చూస్తున్నారు తప్పితే, సో, ఒక యూనివర్సిటీ కింద దాన్ని తెచ్చుకున్నప్పుడు సో, దానికి విద్యార్థులకి, స్టూడెంట్స్‌కి మంచి భవిష్యత్తు ఇవ్వాలా. సో, మంచి చదువు చెప్పాలి, మంచి ఫుడ్ పెట్టాలి. సో, ఊరికనే ఏది అన్నదాన సత్రాలు ఎక్కడేం నడపట్లేదు. ఓకేనా? ప్రతి దానికి చార్జ్ చేస్తున్నారు. ఒక చుక్క మంచినీళ్ళు తాగినా కూడా దానికి కూడా చార్జ్ చేస్తున్నారక్కడ. అక్కడున్న చుట్టుపక్కల అట్మాస్ఫియర్‌ని ఎంజాయ్ చేయాలన్నా కూడా చార్జ్ చేస్తున్నారు. సో, ఎవ్రీథింగ్ చార్జబుల్ అయినప్పుడు సో, చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. చాలా అకౌంటబిలిటీ తోటి ఉండాలి. బట్ అక్కడ అలా జరగట్లేదు అని చెప్పి చాలామంది వాయిస్ రైజ్ చేస్తున్నారు. సో, అలాంటి వాయిస్ రైజ్ చేయటంలో భాగంగానే మనోజ్ గారు కూడా ఒకసారి అలా బయట హాస్టల్ పిల్లకాయలు బయటకొచ్చి తింటున్నప్పుడు సో, చూసి ఆ హాస్టల్‌లో ఫుడ్ బాగట్లేదని చెప్పి అడగడానికి వెళ్ళినప్పుడు కూడా అదొక పెద్ద డిస్టర్బెన్స్ అయ్యి, అదొక పెద్ద గొడవ అదొక పెద్ద రప్చర్ కూడా అయింది. సో, అలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో, యూజీసీ వాళ్ళకి కంప్లెయింట్ ఇచ్చారు. అండ్ ఆ యూనివర్సిటీని రద్దు చేయాలని చెప్పి కూడా ట్రై చేస్తున్నారు. అండ్ ఇప్పుడున్న ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఆ గవర్నమెంట్‌లో ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కూడా కంప్లెయింట్ ఇచ్చారు అనిత గారికి. సో, బట్ అనిత గారు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి. అట్ ప్రెజెంట్ అయితే ఏపీహెచ్ఎంసీ వాళ్ళు చేసిన ఏదైతే ఆ ఫైన్ ఏసారో దానికైతే స్టే తెచ్చుకొనున్నారు. ఇంకోటేంటంటే మనం ఏదైనా చేస్తున్నాము అన్నప్పుడు ఆ పని చాలా క్రమశిక్షణతో చేయాలి. ఆ యూనివర్సిటీ పేరు పెట్టుకొని యూనివర్సిటీలో కేవలం డబ్బుల కోసమే అన్ని యూనివర్సిటీలు అలాగే ఉంటాయి. మెజారిటీ యూనివర్సిటీలు అలాగే ఉంటాయి. బట్ సో, మొత్తం ఫినాన్షియల్ మోడ్‌లోనే చూస్తే కష్టం గదా! సో, ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటారు. ఫీజులు కట్టేవాళ్ళు ఉంటారు. సో, మోహన్ బాబు గారు గూడా లాస్ట్ టైమ్ గూడా చెప్పాను మీకు. సో, నేను కులాలకి, మతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అని చెప్పారు. సో, ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది పక్కన పెడితే కనీసం ఫీజులో ఇంత కూడా డిస్కౌంట్ ఇవ్వకుండా మొత్తం ఫీజు కడితే గాని సో, మేము చదువు చెప్పలేము. సో, మొత్తం ఫీజు కడితే గాని మేము ఎగ్జామ్స్ రాయనివ్వలేము అని మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్టు. ఎందుకంటే వీళ్ళ కాలేజ్ కూడా సో, గవర్నమెంట్ అఫిలియేటెడే కాబట్టి యూనివర్సిటీ కాబట్టి సో, డెఫినెట్‌గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అవన్నీ వస్తాయి. సో, అవి ఎప్పుడొస్తాయి, ఏంటి అవనేది పక్కన పెడితే సో, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేస్తారు. ఏవైతే ఆ ఈబీసీ వాళ్ళతో సహా అన్ని క్యాస్ట్‌ల వాళ్ళు అప్లై చేస్తారు. సో, అప్లై చేసిన తర్వాత వాళ్ళకి అప్రూవల్ వచ్చుద్ది. అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఎప్పుడొస్తాయనేది మనకి ఎవ్వరికీ తెలియదు. ఓకేనా? అది గవర్నమెంటు, కాలేజ్ చూసుకోవాలి. ఓకేనా? గవర్నమెంటు, కాలేజ్ చూసుకోవాలి. బట్ దానికంటే ముందు ఫస్టు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఖచ్చితంగా తీసుకోవడము అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే లాస్ట్ టైమ్ 2014-19 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సో, మోహన్ బాబు గారు ఇలా ఫీజుస్ మాకు రావాల్సిన బకాయిలు రాలేదని చెప్పి సో, ఆయన చాలా ధర్నా చేశారు. రోడ్డు మీద కూర్చున్నారు. కొంచెం అలా హడావిడి చేశారు ఆ టైం తర్వాత. సో, దాని తర్వాత జగన్ గారు వచ్చినతో కొంచెం క్లియర్ అయింది. ఇంకొంచెం పెండింగ్స్ ఉన్నాయని చెప్పారు. సో, స్టిల్ ఇంకా పెండింగ్ ఉందన్నట్టుగానే మాట్లాడారు లాస్ట్ టైము. సో, అలా జరుగుతున్నప్పుడు సో, రొటేట్ అవుతూ ఉంటాయి గదా! మనీలు. సో, విద్యార్థుల మీద ఆ ప్రెషర్ పెట్టటము, సో, ఆ విద్యార్థుల కోసం వచ్చి పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్స్‌ని ఇలా కిడ్నాప్ చేయటాలు, సో, వాళ్ళని మళ్ళీ బెదిరించటాలు, భయపించటాలు, అడిగితే మేము కోర్ట్‌లోకెళ్తాము. కోర్ట్‌లో చూసుకుంటామని చెప్పడాలు, లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని చెప్పటాలు. సో, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కేసేదానికి లీగల్‌గా మేము ముందుకు వెళ్తాము. ఇలా ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నారు. గుడ్డగాల్చి మొహం మీదేస్తున్నారు అని మాట్లాడటము ఎంతవరకు కరెక్టు? సో, ఈ మంచు విష్ణు గారు ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో, ఆ ఎఫ్ఐఆర్ అది తప్పుడు ఎఫ్ఐఆర్, అది ఫేక్ ఎఫ్ఐఆర్ అలా ఏం జరగలేదు అని చెప్పి కోర్ట్‌లో క్వాష్ పిటిషన్ కూడా మంచు విష్ణు గారు వేయటం జరిగింది. సో, వాళ్ళ లీగల్ టీమ్ ద్వారా. సో, దానికి అది వాయిదాలు పడుతుందనుకుంటా. మేబీ నెక్స్ట్ హియరింగ్ అది నెక్స్ట్ వీక్ ఉందనుకుంటాను. సో, మేబీ అది కూడా హియరింగ్‌కొచ్చుద్ది. సో, అప్పుడేం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనము. సో, ఎందుకంటే ఖచ్చితంగా ఇది చాలా రెడ్ అలర్ట్ ప్రకటించాల్సిన సిట్యుయేషను. చాలా యూనివర్సిటీలో ఇలాంటి ఘోరాలు, నేరాలు జరుగుతూనే ఉంటాయి. బట్ ఈ యూనివర్సిటీలో వచ్చేసరికి కనీసం కనీసము నార్మల్‌గా స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ కొట్టుకోవడాలు అవి చూసాము. ఈ ఫీ ఇర్రెగ్యులారిటీ అనేది చాలా పెద్ద స్కామ్ ఇది. సో, ఇది ఖచ్చితంగా దీన్ని ఎవరో ఒకరు ఆపి తీరాలి. ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయలు
సో తల్లిదండ్రులకి భారంగా మిగిలిపోతుంది. సో చదివించలేక చాలామంది తల్లిదండ్రులు మధ్యలో డ్రాప్ అయిపోతే, సో అక్కడ చదువుకునే పిల్లలు మనస్తాపానికి గురవుతారు గదా! సో డెఫినెట్‌లీ ఫీజు కట్టకపోతే బయటికి పిలిపించటాలు, అందరి ముందు నిలబెట్టాలు, పేర్లు చెప్పటాలు, సో ఫీజు కట్టలేకపోతే ఇంకా ఎక్సెస్ అమౌంట్ పే చేపించుకోవటాలు పెనాల్టీల కింద, ఇవన్నీ కరెక్ట్ కాదు గదా! సో ఇప్పుడు వీళ్ళు ఫీజు కట్టలేదని చెప్పి పెనాల్టీలు తీసుకునే ఆ యూనివర్సిటీ గవర్నమెంట్ పెనాల్టీ ఏస్తే మాత్రం స్టే తెచ్చుకుంది. అందరూ స్టేలు తెచ్చుకోలేరు గదా! అందరూ లీగల్‌గా ప్రొసీడ్ అవ్వలేరు గదా! అందరి దగ్గర అన్ని డబ్బులు ఉండవు కదా! సో అవి గవర్నమెంట్ ఆలోచించాలి. సో ఆ యూనివర్సిటీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి డెఫినెట్‌గా. ఎందుకంటే ప్రతి ఒక్క యూనివర్సిటీకి భయం అనేది క్రియేట్ అవ్వాలి. లోపలికొచ్చిన స్టూడెంట్స్‌ని ఎలా పడితే అలా చూడటము. సో వాళ్ళని కేవలం ఒక డబ్బులొచ్చే డబ్బులిచ్చి ఆవుల్లాగా చూడటం అనేది కరెక్ట్ కాదనమాట. అన్నిటిని ఫినాన్షియల్ మోడ్‌లో చూడకూడదు కదా! అసలు నార్మల్‌గానే ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా జెప్పాలే. దేశంలో దానికి బీభత్సమైన డబ్బులు పెట్టారు మన కర్మ కొద్దీ. సో ఆ డబ్బుల్ని కూడా ఇంత దారుణంగా వసూలు చేయటం అనేది చూసుకోవాలి. బయటికి మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడుతూ, పొలైట్‌గా మాట్లాడుతూ, క్రమశిక్షణ అంటూ, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాము, గొప్పగా తీర్చిదిద్దుతున్నాము పిల్లల్ని అని చెప్తూ, బ్యాక్ ఎండ్‌లో జరిగే అరాచకాలు ఇలా ఉంటాయన్నమాట. ఇది. దీని మీద మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే లైక్ చేయండి. సో వీడియో ఉంటదో, ఉండదో మనకి తెలీదు. దేవుడికి తెలియాలి. ఆల్రెడీ 2 కేసులున్నాయి. పడితే ఇది మూడో కేస్ అయిద్ది. బట్ నిజాన్ని చాలా గట్టిగా, నిర్భయంగా మాట్లాడగలగాలి. ఓకేనా? అది ఎస్ఎఫ్ఐ లీడర్స్ ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళతోటి మన వాయిస్‌ని గూడా మనం జస్ట్ ఒక చిన్నపాటి ఉడత సాయం లాంటిదనమాట. అది సంగతి. జై హింద్.